హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. హైదరాబాద్‌కి నైరుతి దిశగా 15, 20 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో చాలా సంవత్సరాల క్రితం ఒక దేవత వెలిసింది. ఆ దేవత పేరు శాలమ్మ. ఏటేటా కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద పెట్టున ఉత్సవాలు జరుగుతాయి. శాలమ్మ చాలా సత్యంగల దేవత అని చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళంతా చెప్పుకుంటుంటారు. పెళ్లి ఖర్చులకి డబ్బు లేని వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు, పెద్దలకు భయపడి చాటుగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు తరచుగా చాలామంది ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ ఊరు చాలా కుగ్రామం అవటం వల్ల ఏవీ దొరకవు. పెళ్లికి కావలసినవన్నీ పట్నం నుంచి తెచ్చుకోవాల్సిందే. విజయ్ రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లే ముందు లాయర్ గారిని, తన టైపిస్ట్ గోపాలాన్ని, మరో ఇద్దరు ఆడవాళ్ళని, ఒక బ్రాహ్మణుడిని పెళ్లికి ముఖ్యంగా కావలసిన సామాను తీసుకొచ్చి ఇక్కడ దింపి వెళ్ళాడు. అతను రోజాని మళ్ళీ తీసుకుని వెళ్ళేసరికి అతను కోరినట్లుగానే వాళ్ళంతా సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఉండడానికి వీలుగా దేవాలయానికి ఆనుకుని 2, 3 గదులు కట్టి ఉన్నాయి. ఓ గదిలో వంట చేసుకునేందుకు వీలుగా పొయ్యి, మరో గదిలో కూర్చోవడానికి వీలుగా ఒక పెద్ద బల్ల వేసి ఉన్నాయి. స్పృహలేని రోజాని విజయ తన చేతుల మధ్యన ఎత్తి గదిలోకి తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. ప్రక్కనున్న ఆడవాళ్ళకు చూపిస్తూ 10 నిమిషాల్లో కావాలి అని తను బయటకు వెళ్ళిపోయాడు. పురోహితుడు హోమం తయారు చేస్తున్నాడు. టైపిస్ట్ గోపాలం మోకాల మీద కూర్చుని కెమెరాలో ఓ కన్ను పెట్టి యాంగిల్స్ చూస్తున్నాడు. విజయ్ కెమెరా తను తీసుకుని 2, 3 యాంగిల్స్ నిర్ణయించి గోపాలానికి చూపించాడు. విజయ్ మరోసారి చెప్తున్నా, నువ్వు ఆఖరిసారిగా బాగా ఆలోచించుకో, గుండెదడ వచ్చినట్టు కూర్చున్న లాయర్ గారు హెచ్చరించారు. విజయ్ విసుగ్గా నుదురు చిట్లించాడు. గోపాలం, నా బట్టలేవి అన్నాడు. టైపిస్ట్ బట్టలు తెచ్చి అందించాడు. విజయ్ పంచె ధరించాడు. పైన ఉత్తరయం వేసుకున్నాడు. ఆడవాళ్లలో ఒక ఆమె కాటుక బొట్టు తెచ్చి ఇచ్చింది. విజయ్ కాటుక వద్దని తిరస్కరించి బొట్టును తీసుకుని నుదుటి మీద కనుబొమ్మల నుంచి పై వరకు పొడిగాటి బొట్టు పెట్టుకున్నాడు. అద్దం అడిగి తీసుకుని తన ప్రతిబింబం చూసుకుని తన నాలుక బయట పెట్టి వెక్కిరించాడు. హోమం తయారైంది. త్వరగా రమ్మని హెచ్చరిస్తున్నాడు పురోహితుడు. విజయ్ రోజా ఉన్న గదిలోకి వెళ్లేసరికి రోజాని పూర్తిగా పెళ్లి కూతురులా సిద్ధం చేశారు. నుదుట కళ్యాణం బొట్టు తీర్చిదిద్దారు. కళ్ళకి కాటుక ఉండగానే ఉంది. తల నిండా పూలు తురిమారు. కాళ్ళకి పారాణి దిద్దారు. స్పృహ తప్పిన రాకుమార్తెలా నిద్రపోతున్న దేవకన్యలా ఉన్న రోజాని చూడగానే విజయ్ క్షణం సేపు అలాగే నోటమాట రానివాడిలా నిలబడిపోయాడు. ఒకే ఒక సెకను అతని గుండె వేగంగా కొట్టుకుంది. తన చేయబోయే పని ఆ అమ్మాయి పట్ల అపచారం కాదా అనిపించింది. కానీ మరుక్షణంలో ఆ అందం ఎరగా చూపించి అనంత్ లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వలలో వేసుకుంటుందని గుర్తుకు రాగానే అతనిలో కాఠిన్యం తొంగి చూసింది. లాయర్ గారు విజయ్ రోజాని పట్టుకుని నడిపించి తీసుకొచ్చారు. పురోహితుడు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అబ్బా, అవన్నీ ఎందుకండి, ఇదేం నిజం పెళ్లి కాదుగా, ఏవో 4 మాటలు అనండి చాలు, విజయ్ విసుక్కున్నాడు. మా అలవాటు బాబు, అలా వచ్చేస్తుంది. పురోహితుడు సాధ్యమైనంత త్వరలో జరగవలసిందంతా జరిపించాడు. టైపిస్ట్ గోపాలం వివాహం జరుగుతుండగా విజయ్ ఆదేశించినట్లు విజయ్ రోజా మెడలో పుస్తకడుతుండగా, తలంబ్రాలు పోస్తుండగా రకరకాల కోణాల్లోంచి ఫోటోలు తీస్తాడు. అనంత్తో చెప్పినట్టే రోజా పెళ్లి క్లుప్తంగా గుప్తంగా జరిగిపోయింది. రోజాకి మత్తుమత్తుగా మగతమగతగా ఉంది. కళ్ళు తెరవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. దూరంగా ఎవరిదో పెళ్లి జరుగుతోంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. ఎవరిదా పెళ్లి? అనంత్దా? తను వెళ్ళిందా ఆ పెళ్లికి? ఏవో సువాసనలు అలలుగా తేలి వస్తున్నాయి. రోజాకి నిలబడదామంటే సాధ్యం కావడం లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా, శూన్యంలోకి వేలాడుతున్నట్టుగా ఉంది. వివాహపు తంతు ముగిసిపోయిన తర్వాత విజయ్ రోజాని 2 చేతుల మధ్య లేవనెత్తి తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. కలిగిన వారెవరో కారులో వచ్చి ఇక్కడ వివాహం జరుపుకుంటున్నారని అనే వార్త తెలియగానే ఊళ్ళో కూలీనాలి జనమంతా చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకొచ్చారు. పెళ్లి జరిగినప్పుడల్లా ఎండి మాడుతున్న వాళ్ళకి అంతో ఎంతో తీపి పదార్థాలు, అన్నమో లేక డబ్బులో దొరకడం ఆచారం. బిలబిలలాడుతూ పెద్ద చిన్న వయసు భేదం లేకుండా వచ్చేసిన వాళ్ళందరి వైపు చూస్తూ విజయ్ క్షణంసేపు తలగొక్కున్నాడు. తర్వాత అందరికీ తలో రూపాయి ఇచ్చి పంపించేశాడు. రూపాయి ఎందుకు ఇచ్చాడంటే, రోజాని ఈ విధంగా తన పెళ్ళాడటం పాపమైతే అది ఇలా అందరికీ తలో రూపాయి దానం చేయడంలో వచ్చిన పుణ్యానికి సమంగా సరిపోతుంది. రూపాయి చూడగానే అందరి కళ్ళల్లో కాంతితో కళకళలాడుతున్నాయి. చల్లగా బతుకుదరా అని ఒకరు, సిలక గోరింకల్లా ఉండండి 10 కాలాల పాటు అని ఇంకొకరు, 10 మంది పిల్లాజల్లా కలిగి 100 ఏళ్ల పాటు సుఖంగా
ఉండు ధర్మరాజా అని ఇంకొకరు రకరకాలుగా దీవిస్తూ వెళ్ళిపోయారు. మొత్తానికి అనంత పని చేసావు కదా, గట్టివాడివి సుమా అన్నారు లాయర్ గారు. విజయ్ ఆయన మాటలకి ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. విని విననట్టు ఊరుకున్నాడు. లాయర్ గారు అర్జెంటుగా ఒకరిని కలవాల్సిన పని ఉండడంతో త్వరగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనతో పాటే గోపాలాన్ని, మిగతా వాళ్ళని కారు ఎక్కించాడు విజయ్. వాళ్ళని దింపి మళ్ళీ వస్తుంది కారు, ఈ లోపల రోజాకి మెలకు వస్తుంది, తను చెప్పాల్సిన 4 మాటలు చెప్పవచ్చునని అనుకున్నాడు. విజయ్ని, రోజాని ఏకాంతంగా వదిలి కారు మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయింది. 3 గంటలు దాటిపోతుండగా రోజాకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచేసరికి దూరంగా గుమ్మం దగ్గర ఎవరో అటువైపు తిరిగి నిలబడి పేపర్ చూస్తున్నారు. రోజాకి ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలియలేదు. సున్నం వెలిసిపోయిన చవులు కారుతున్న మట్టి గోడల మధ్య ఈ గదిలో ఈ కొయ్య బల్ల మీద తను ఎందుకు పడుకుని ఉంది? ఇది కలవో నిజమో? ఎదురుగా ఉన్న ఈ అపరిచిత వ్యక్తి ఎవరో అర్థం కాక రోజా మనసు భయంతో రెపరెపలాడింది. నాలుక తడారిపోయినట్టు ఉండడంతో నీరసంగా దాహం అంది. విజయ్ తిరిగి చూశాడు. చూస్తున్న పేపర్ మడిచి ప్రక్కగా ఉన్న కుర్చీలోకి గిరాటేసి వెళ్లి గదిలో మూలగా పెట్టి ఉన్న కుండలోంచి గ్లాసుతో నీళ్లు తెచ్చిచ్చాడు. రోజా భయపడిన దానిలా, మతిపోయిన దానిలా, లేవడానికి శక్తి లేని దానిలా నిర్జీవంగా అతని వైపు చూస్తుంది. విజయ్ నుదుటి మీద పొడుగ్గా పెట్టి ఉన్న కుంకుమ బొట్టు ఇంకా అలాగే ఉంది. అతని ముఖం ఆ బొట్టుతో విచిత్రంగా గమ్మత్తుగా ఉంది. తాగు అన్నాడు అతను. రోజా త్రుళ్ళిపడింది. ఇది కల కాదు, పూర్తిగా యథార్థమే. అతను మాట్లాడుతున్నాడు. నాకేమైంది? ఊహల్లోంచి వాస్తవంలోకి రావడానికి పెనుగులాడుతూ అస్పష్టంగా అంది. నీకా? రోజాని క్షణంసేపు తదేకంగా చూసిన అతను మృదుమధురమైన స్వరంతో చెప్పాడు. ఏం కాలేదు, పెళ్లి జరిగింది అంతే. అతని మాటల్లో లాలన, కళ్ళల్లో చిలిపితనం పోటీ పడుతున్నాయి. అతను చెబుతున్నదేమిటో బొత్తిగా అర్థం కాని దానిలా రోజా ఇంకా అలాగే చూస్తోంది. ఏమైంది తనకి? తన అనంతను చూడాలని వెడుతోంది. ఇంతలో ఏదో ప్రమాదం జరిగింది. రోజాకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. అనంతేడి? ఎక్కడ? నీరసంగా అడిగింది. ఇక్కడ లేడు. లేడు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మరి? నేనే తీసుకొచ్చాను. మీరా? అవును. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. రోజా తుపాకీ శబ్దం వినదానిలో లేచి కూర్చోబోయింది. కానీ కూర్చోగానే కళ్ళు గిర్రని తిరిగినాయి. ప్రపంచమంతా ఒక్కసారి శూన్యమైపోయినట్టే, తనలో అణువంత శక్తి లేనట్లు అనిపించింది. 2 చేతులతో కళ్ళు మూసుకుంటూ అబ్బా అంది. విజయ్ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ముందే నీళ్లు తాకు, కళ్ళు తిరగడం తగ్గుతుంది అన్నాడు గ్లాస్ నోటికి అందిస్తూ. రోజా మాట్లాడకుండా, ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా అతను అందించిన నీళ్ల గ్లాసు గడగడా తాగేసింది. చల్లటి ఆ నీళ్లు గొంతులోకి జారడంతో కాస్త ప్రాణం వచ్చినట్టయింది. బాగా మెలకు వచ్చిందా? అడిగాడు విజయ్. వచ్చిందన్నట్టు తల ఊపింది. కళ్ళు తెరిచి ఇటు చూడు. రోజా మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది. క్షణంసేపు మంచు తెరలు కప్పుకుంటున్న రోజా కళ్ళకి విజయ్ మొహం మసకగా కదలాడి చివరికి స్థిర రూపం దాల్చింది. ఒకసారి నీ మెడలో చూసుకో అన్నాడు. రోజా చూసుకుంది. వెంటనే ముఖం వివరణమైంది. మెడలో తన గుండెల దగ్గరగా పచ్చటి పసుపు తాడని ఆధారంగా చేసుకుని మెలిమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలు. చివున తలెత్తి చూసింది రోజా. విజయ్ ముఖం చెప్పలేనంత సీరియస్గా ఉంది. చురుగ్గా ఉన్న అతని కళ్ళు రోజా ముఖంలో గబగబా మారుతున్న రంగుల్ని కుతూహలంగా, వినోదంగా పరిశీలిస్తున్నాయి. ఏమిటిది? ఎవరి పని ఇది? అంత నీరసంలోనూ కోపంతో పిచ్చెక్కిన దానిలా అరిచింది రోజా. నా పని? మీరా? మీ రోజా తడబడుతూ చూసింది. అవును, నేను మోసపుచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. నిశ్చలంగా చూస్తూ తాపీగా జవాబిచ్చాడు విజయ్. చేష్టలు ఉడిగిపోయిన దానిలా చూడసాగింది రోజా. విజయ్ నిదానంగా, స్పష్టంగా ప్రతి అక్షరం విడమర్చి చెప్తున్నట్టుగా అన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. భయంకరమైన పీడకల లాంటి ఈ పనిని ఎందుకు చేశానో తెలుసా? అనంత్ కోసం. కబంధాస్తం లాంటి నీ చేతిలో నుంచి అమాయకుడైన ఆ మూర్ఖుణ్ణి తప్పించడం కోసం. అనంతను చేజెక్కించుకోవాలని, అతని ఆస్తిని కబళించాలని ఆరాటపడిన నువ్వు నా చేతిలో చిక్కావు. రెక్కల కష్టం తప్ప మరే ఆధారం లేని నాకు భార్యవయ్యావు. నువ్వంటే నాకెంత అసహ్యమో నీకు బాగా తెలుసు. నీకు తెలుసుగా? రోజా రెప్ప వాల్చకుండా కళ్ళు పెద్దవి చేసి ఇంకా అలాగే చూస్తోంది. విజయ్ మళ్ళీ అన్నాడు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నావు. మనిద్దరికీ వివాహమైనట్టు నా దగ్గర ఫోటోల రూపంలో రుజువులున్నాయి. పురోహితుడు సాక్ష్యం పలుకుతాడు. ఈ ఊరిలో నేను రూపాయి అర్ధ కానుకగా ఇచ్చిన కూలికి 4 జనం అదంతా నిజమేనని అవసరమైతే ప్రపంచమంతా చాటుతారు. కాబట్టి నువ్వు ఏ విధంగానూ నా నుంచి తప్పించుకోలేవు. రోజా సమాధానం ఇవ్వలేదు. అవుననలేదు, కాదనలేదు. విజయ్ అన్నాడు మళ్ళీ. కానీ ఒక షరతు. అనంత్ జోలికి నువ్వు రానంతకాలం నేను నీ జోలికి రాను.
నువ్వు మరొక వ్యక్తితో వివాహం స్థిరపరుచుకో. నీకు ఈ ఫోటోలు ఇచ్చేస్తాను. నిన్ను శ్రమ పెట్టినందుకు ప్రతిఫలంగా నువ్వు కోరినంత డబ్బు ముట్ట చెప్తాను. నువ్వు అనంత ప్రసక్తి ఎత్తకూడదు. వాడితో పరిచయం తెంచుకోవాలి. ఆ పని చేశావంటే నీ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించను. ఇదే ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.